సిటీ న్యూస్ కి స్వాగతం। ఎందుకనంటే ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం కావద్దు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేసుకొని బతకాలి, వాళ్ళకు జీవన ఉపాధి ఇవ్వాలని ఇవాళ సురేఖమ్మ సంకల్పంతో మొన్న మార్కెట్లో జరిగినటువంటి సమావేశంలో మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది। వారు అదే సంకల్పంతో ఇవాళ పేద ప్రజల గుండెల్లో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేయాలి। ఇదివరకు చేసినటువంటి పాలక కమిటీ కానీ లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి అధికార గణం కానీ ఇక్కడ కొన్ని తప్పిదాలు చేసినాయి, ఆ తప్పిదాలు మరలా కావద్దు, వాటన్నింటినీ కూడా నివృత్తి చేసి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా వీళ్ళందరినీ కూడా కాపాడి ఒక మార్కెట్ను దేదీప్యమానంగా విరాజిల్లేటట్టుగా వాళ్ళు చేసిన కష్టానికి నష్టాలకు పోకుండా వాళ్ళకు ఎంతో కొంత అభివృద్ధి పదంలో రావాలని చెప్పేసి ఎందుకంటే ఇలా ఎవరు అధ్యక్షులు కార్యదర్శులు ఏ కమిటీ ఏర్పడ్డా కూడా ఇలా మనకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి మంత్రి గారైనటువంటి కొండా సురేఖమ్మ గారి దగ్గరికి పొంది ఏ పనులు ఈ మార్కెట్ తెచ్చుకోలేము। వారి యొక్క ఆశయం మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ కమిటీ అనేది ఏర్పడాలనేది నా ఉద్దేశం। ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ పాలకుని దగ్గరనైనా కూడా ప్రతిసారి పోయినాము, పనులు తెచ్చుకున్నాము, వాళ్ళ సహకారంతోనే చేయగలిగినాం ఎంతో కొంత। ఇప్పుడు కూడా అదే పద్ధతిన మనకు ఉన్నటువంటి పాలక గణంతో అందరం కూడా వారి యొక్క ఆదేశానుసారం ముందుకు పోవాలనేది మా ఆలోచన। గత వారం రోజుల కింద నుంచి మీటింగ్ చేసుకొని ఆ మీటింగ్లో ఓన్లీ వ్యాపారస్తుల షాపులకు సంబంధించిన వాళ్ళని పిలవడం జరిగింది। అందులో కొంతమంది వచ్చింది, కొంతమంది రాలేదు। అక్కడ ఎలక్షన్ పోవాలనే ఒక నిర్ణయం జరిగింది కాబట్టి మిగతా వాళ్ళందరూ వచ్చి కూడా మా ఇద్దరం కార్పొరేటర్లకు ఇక్కడ ఉన్నాం కాబట్టి అన్న మరి ఇలా మినీ హోల్సేల్ అంటే 18-8 ఉన్నది, 16 ఉన్నది, 4x4 ఉన్నది, తర్వాత అక్కువలు అమ్ముకునే వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని కమిటీ చేసుకుంటే వ్యవస్థ మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు మా దృష్టి తీసుకుంటే ఎవరైతే ఎలక్షన్ నిర్ణయించే ఇద్దరు అధికారులు నాగేశ్వరరావు అన్నాము సార్ ఇద్దరితో కూడా మేము మాట్లాడి మరి ఇప్పటికే మన మార్కెట్ అంతా కూడా గతం కంటే ఇప్పుడు చాలా మొత్తం కూడా వ్యాపారం అంతా కూడా రోడ్డు మీద పడ్డది, అసలు వ్యాపారమే లోపల నడతలేదు, మొత్తం వ్యాపారం అంతా కూడా బయట కొంత వ్యాపారం అవుతుంది। ఇక్కడ కనీసం అంటే ప్లాట్ల కిరాయి తర్వాత రూమ్ల కిరాయి కూడా కట్టలేని పరిస్థితి। గతంలో మనకు పార్కింగ్ ప్లేస్ ఇస్తా అని చెప్పి పార్కింగ్ ప్లేస్ ఇవ్వలేదు, తర్వాత మన రైతులకు సంబంధించి విశ్రాంతి భవనం లేదు, తర్వాత హమాలీలకు విశ్రాంతి భవనం లేదు, లేకుంటే మన కమిటీ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా రకరకాల సమస్యలను బట్టి కమిటీ చేసుకోవాలనేది ఒక మంచి ఉద్దేశమే, కాకుండా అందరినీ కలుపుకోవాలి అందరినీ, ఎందుకంటే అందరికీ సమస్యలు మార్కెట్ అంటే ఒక షాప్లే కాదు, చిల్లర వ్యాపారం చేసే వాళ్ళకి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ సమస్యలు ఉన్నవాటికి అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని కమిటీ చేసుకోవాలనుకునేది కూడా గత రద్దీనా గాంధీ కూడా మనం చేయడం ఒకటి డిస్కస్ చేయడం జరిగింది। మళ్ళీ వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చిన కలిసి మంచిది, ఇది పేపర్ ద్వారా బయటికి ఎలక్షన్ అనేది బయటికి పోయింది కాబట్టి మళ్ళీ మీతో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ మీ ద్వారానే ఇది ఒక 2-3 రోజులు ఇది తాత్కాలికంగా వాయిదా వేసుకొని మళ్ళీ ఈ శనివారం ఆదివారం మళ్ళీ ఒకసారి కూర్చొని అందరినీ కలుపుకొని కూర్చొని ఒకసారికి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే ఇవాళ వరంగల్ కూరగాయల మార్కెట్లో మనం అనుకునే స్థాయిలో మార్కెట్లో వ్యాపారం లేదన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ।